హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈపీటెక్. ఈ వీడియోలో నేను 4-బిట్ బులియన్ ఫంక్షన్ని మనం ఇక్కడ 8-to-1 మల్టీప్లెక్సర్ అంటే 74151 ఐసి యూజ్ చేసి ప్రాక్టికల్గా డిజిటల్ ట్రైనర్ కిట్లో ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం 8-to-1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. అవి వచ్చి సిబిఏగా తీసుకుంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 4-బిట్ బులియన్ ఫంక్షన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 ఇన్పుట్స్ ఉంటాయి. కాబట్టి ఈ 4 ఇన్పుట్స్ని మనం 3 ఇన్పుట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ ఇక్కడ 4 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 16 పాసిబిలిటీస్ వస్తాయి. అవి వచ్చి మనకి 4 zeros to 4 ones ఇలా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి మిన్ టర్మ్స్ తీసుకున్నాం కదా, ఈ మిన్ టర్మ్స్ ప్లేస్లో మనం 1 అనేది నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి మిన్ టర్మ్స్ అనేటివి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ప్లేస్లో 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 3 ప్లేస్లో 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 4 ప్లేస్లో 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ 11 ఉంది కాబట్టి 11 ప్లేస్లో 1. నెక్స్ట్ 12 ఉంది కాబట్టి 12 ప్లేస్లో 1. నెక్స్ట్ 13 ఉంది కాబట్టి 13 ప్లేస్లో 1. నెక్స్ట్ 14 ఉంది కాబట్టి 14 ప్లేస్లో 1. నెక్స్ట్ 15 ఉంది కాబట్టి 15 ప్లేస్లో 1. రిమైనింగ్ అవుట్పుట్ డేటా అనేది మనం 0గా నోట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకిచ్చిన మిన్ టర్మ్స్ ప్లేస్లో మాత్రమే 1 పెట్టుకోవాలి. రిమైనింగ్ అవుట్పుట్ డేటా అంతా మనం 0గా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ 2 డేటాకి ఇలా లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ 4-బిట్ని 3-బిట్గా ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనకి సిబిఏ ఇన్పుట్ అనేది 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 8 పాసిబిలిటీస్ అనేటివి ఇక్కడ జనరేట్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి డేటా లైన్స్ కూడా 8 ఉంటాయి. అవి వచ్చి D0 to D7. ఎందుకంటే మనకి ఇక్కడ 8-to-1 మల్టీప్లెక్సర్ యూజ్ చేస్తాం కాబట్టి 8 ఇన్పుట్ డేటా అనేది మనం ఇక్కడ తీసుకుంటాము. సింగిల్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇది వచ్చి మనకి ఏమవుతుందంటే ఇన్వర్టెడ్ అవుట్పుట్ అనేదిగా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు సిబిఐ ఇన్పుట్గా తీసుకుంటే ఇక్కడ మనకి 2 డేటా అబ్జర్వ్ చేస్తే ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ 000 to 111గా నోట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఎఫ్కి డికి రిలేషన్ అనేది నోట్ చేసుకోవాలి. అది ఎలా నోట్ చేసుకుంటామంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 బిట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఎఫ్ కూడా అదే డేటా ఉంది. అంటే ఇక్కడ 001కి 1 ఉంది. కాబట్టి ఇప్పుడు మనం రిలేషన్ ఎలా రాసుకుంటామంటే ఎఫ్ ఈక్వల్ టు డిగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అగైన్ ఇక్కడ 0కి 0, 1కి 1 ఉంది. అంటే ఇక్కడ మనకి రిలేషన్ ఎలా వస్తుంది అంటే ఎఫ్ ఈక్వల్ టు డి వస్తుంది. ఎందుకంటే డి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఎఫ్ కూడా అదే జనరేట్ అయింది కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు డిగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 2 డేటా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0కి 1 ఉంది, 1కి 0 ఉంది. అంటే ఇన్వర్టెడ్ డేటా ఉంది కాబట్టి ఇక్కడ రిలేషన్ ఎలా రాస్తామంటే ఎఫ్ ఈక్వల్ టు డి బార్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటా బిట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0కి 0, 1కి 0 ఉంది. అంటే ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ ఆల్వేస్ 0 ఉంది కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 2 డేటా బిట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0కి 0, 1కి 0. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆల్వేస్ అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0కి 0, 1కి 1. ఇక్కడ మనకి డి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఎఫ్ కూడా అదే అవుట్పుట్ జనరేట్ అయింది కాబట్టి ఇక్కడ రిలేషన్ ఎలా రాస్తామంటే ఎఫ్ ఈక్వల్ టు డిగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 0కి 1, 1కి 1. అంటే ఇక్కడ మనకి ఎఫ్ అవుట్పుట్ ఆల్వేస్ 1 ఉంది కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 2 డేటా బిట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 0కి 1, 1కి 1. ఇక్కడ కూడా మనకి ఎఫ్ ఆల్వేస్ 1 వచ్చింది కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా నోట్ చేసుకుంటామంటే ఇక్కడ 000కి, అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఈక్వల్ టు డి ఉంది కాబట్టి డిగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 001, అంటే ఇక్కడ 001కి ఎఫ్ ఈక్వల్ టు డి ఉంది కాబట్టి డిగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 010కి ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు డి బార్ ఉంది కాబట్టి డి బార్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 011కి ఎఫ్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 100 ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 101కి ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు డి ఉంది కాబట్టి డిగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 110కి ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 111కి ఎఫ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 1గా నోట్ చేసుకుంటాం. ఈ విధంగా మనము కన్వర్ట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి అవుట్పుట్ లైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే
డి ఉంది, డి బార్ ఉంది, నెక్స్ట్ 1 ఉంది, 0 ఉంది. కాబట్టి డీని ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ డి బార్ని ఇన్వర్ట్ కన్వర్ట్ చేసి ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ అనేది 1 ఉంది కాబట్టి 1 లైన్ ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వర్ట్ రూట్ చేసి ఈ 0 లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 74151 ఐసీ అనేది యూజ్ చేశాం కాబట్టి ఈ ఐసీని ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 000కి మనకి ఇక్కడ D0 అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు D0 ప్లేస్లో మనకి అవుట్పుట్ అనేది D ఉంది కాబట్టి D0 నుంచి మనం Dకి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ Dకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 001కి మనకి ఇక్కడ D1 అనేది సెలెక్ట్ అవ్వాలి. సో D1 ప్లేస్లో కూడా మనకి D ఉంది కాబట్టి ఇక్కడ D1 లైన్ నుంచి Dకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 010కి D2 సెలెక్ట్ అవ్వాలి. సో D2 ప్లేస్లో మనకి D బార్ ఉంది కాబట్టి ఇక్కడ D2 నుంచి D బార్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 011కి మనకి ఇక్కడ D3 సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ D3 అనేది 0 కనెక్ట్ చేసాం కాబట్టి D3 నుంచి 0కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 100కి D4 సెలెక్ట్ అవుతుంది. D4 ప్లేస్లో ఇక్కడ 0 ఉంది కాబట్టి D4 నుంచి మనం 0కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 101కి D5 సెలెక్ట్ అవుతుంది. సో D5 ప్లేస్లో ఇక్కడ D ఉంది కాబట్టి D5 నుంచి Dకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 110కి మనం D6 అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది కాబట్టి D6 ప్లేస్లో 1 ఉంది కాబట్టి D6 నుంచి 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 111కి మనకి ఇక్కడ D7 సెలెక్ట్ అవుతుంది. D7 ప్లేస్లో 1 ఉంది కాబట్టి D7 నుంచి కూడా మనం 1కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇలా మనకి కనెక్షన్స్ అనేటివి ఇవ్వాలి. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం 000 to 111 డేటా ఇచ్చినప్పుడు ఇక్కడ D0 to D7 డేటా లైన్స్ అనేటివి సెలెక్ట్ అవుతుంది. ఈ డేటా లైన్స్ ఏ అయితే ఇన్పుట్ కనెక్ట్ చేసుకుంటామో ఆ అవుట్పుట్ అనేది వైకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకవేళ D వాల్యూ అనేది మనం 1గా తీసుకున్నట్లయితే ఇక్కడ D ఉంది కాబట్టి 1గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ D ఉంది కాబట్టి 1గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ D బార్ ఉంది కాబట్టి 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ D ఉంది కాబట్టి 1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1గా జనరేట్ అవుతుంది. ఒకవేళ D వాల్యూ మనకి 0 ఉన్నట్లయితే ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ D ఉంది కాబట్టి 0గా జనరేట్ అవుతుంది. ఇక్కడ D ఉంది కాబట్టి 0గా జనరేట్ అవుతుంది. ఇక్కడ D బార్ ఉంది కాబట్టి ఇక్కడ 0 బార్ అంటే 1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ 0, అగైన్ ఇక్కడ 0, అగైన్ ఇక్కడ D ఉంది కాబట్టి 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఉంది కాబట్టి 1. సో ఇలా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని ఈ 4-బిట్ బులియన్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రాక్టికల్ కనెక్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఈ 4-బిట్ బులియన్ ఫంక్షన్ని 8-to-1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసి డిజైన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఇన్వర్టర్ ఐసీ కావాలి, అదేవిధంగా 74151 ఐసీ అనేది కావాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 16 నుంచి ఇలా +5 volts VCC కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 1 నుంచి నేను 0 volts గ్రౌండ్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నార్మల్ వైర్ తీసుకునేసి ఇప్పుడు ఈ ఇన్వర్టర్కి VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 14 నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 16 కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా 2 ICస్కి VCC గ్రౌండ్ కనెక్షన్స్ అనేటివి ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం స్ట్రోబ్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఈ పిన్ నెంబర్ 7 నుంచి ఇలా ఒక ప్యాచ్ కార్డ్ తీసుకుని కనెక్ట్ చేశాను. ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 0గా సెట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ స్ట్రోబ్ ఇన్పుట్ అనేది యాక్టివ్లో కాబట్టి ఈ యాక్టివ్లో ఇన్పుట్ ఇచ్చినట్లయితే ఈ ఐసీ అనేది యాక్టివేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి CBA ఇన్పుట్ డేటా అనేది ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను పిన్ నెంబర్ 11 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 10 నుంచి B కనెక్షన్ని ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 9 C కనెక్షన్ని ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఏమవుతుందంటే C, B, A
ఇన్పుట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనం డేటా బిట్ అనేది డీగా తీసుకోవాలి, అదేవిధంగా 1గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఈ పర్టికులర్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో డీగా తీసుకున్నాను. ఈ డి నుంచి ఇక్కడ ఇన్వర్టర్ ఇన్పుట్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇన్పుట్ ఏమవుతుందంటే డి అవుతుంది. ఈ ఇన్వర్టర్ అవుట్పుట్ వచ్చి మనకి ఏమవుతుందంటే డి బార్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్పుట్ అనేది 1గా తీసుకున్నాను, అంటే ఇది ఎనేబుల్ చేసుకున్నాను. కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ నుంచి నేను పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పిన్ నెంబర్ 3 అనేది 1 అవుతుంది. ఇన్వర్టర్ అవుట్పుట్ అనేది 0గా జనరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, నేను అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి పిన్ నెంబర్ 5 నుంచి వై అవుట్పుట్ లైన్ ఉంది కదా, ఈ అవుట్పుట్ అనేది ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వై బార్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇది పిన్ నెంబర్ 6 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అవుట్పుట్ లైన్స్ వచ్చి ఇది వైగా జనరేట్ అవుతుంది, ఇది వచ్చి వై బార్. అయితే ఇక్కడ మనకి డబుల్గా దీన్ని నోట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం డేటా ఇన్పుట్ లైన్స్ కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ట్రూత్ టేబుల్ బేస్ చేసుకుని కనెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ D0 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 4 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ డీకి కనెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే D0 ఇన్పుట్ అనేది డీకి కనెక్ట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ D1 ఇన్పుట్ కూడా మనకి డీకి ఇన్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 3 అంటే D1 కనెక్షన్ నుంచి మనం ఇక్కడ ఇన్వర్టర్ ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. అది వచ్చి మనకి డి ఇన్పుట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, D2 ఇన్పుట్ అది వచ్చి మనకి డి బార్ కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 2 నుంచి ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పిన్ నెంబర్ 2 అనేది ఇక్కడ డి బార్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, D3 ఇన్పుట్ వచ్చి మనకి 0గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి అంటే ఒక నార్మల్ వైర్ తీసుకొని ఇక్కడ D3 ఇన్పుట్ నుంచి మనం ఇక్కడ పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పిన్ నెంబర్ 4 అనేది మనకు అవుట్పుట్ అనేది 0గా జనరేట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, D4 బిట్ కూడా మనకి 0గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 15 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ 0 అవుట్పుట్ లైన్స్కి కనెక్ట్ చేసుకోవాలి, అంటే ఇక్కడ మనకి ఇన్వర్టర్ అవుట్పుట్ వచ్చి ఇక్కడ ఇన్పుట్గా తీసుకోవాలి కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి, D5 ఆ D5 ఇన్పుట్ వచ్చి మనం డీగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, D6 ఇన్పుట్ అంటే ఈ వాల్యూ అనేది 1గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 13 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ D7 ఇన్పుట్ ఇది కూడా మనకి 1గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 12 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేశాను, అంటే పిన్ నెంబర్ 3 అనేది మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇలా తీసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనము 000 to 111 ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ డేటా ఇన్పుట్ 1గా తీసుకునేసి ఇక్కడ 000 to 111 డేటా ఇన్పుట్ అనేది అప్లై చేసి ఇక్కడ అవుట్పుట్ అనేది వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ D = 0గా తీసుకునేసి ఇక్కడ 000 to 111 డేటా ఇన్పుట్ ఇచ్చి మనం ఇక్కడ అవుట్పుట్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదే కనెక్షన్ని మనం ప్రాక్టికల్గా డిజిటల్ ట్రైనర్ కిట్ చేసి ఎలా ఇవ్వాలో అదేవిధంగా అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 4-బిట్ బులియన్ ఫంక్షన్ని 74151 8-to-1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసి డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 74151 అంటే 8-to-1 మల్టీప్లెక్సరు, ఇది వచ్చి మనకి 16 పిన్ ఐసి. అదేవిధంగా ఇన్వర్టర్ ఐసి అంటే నాట్ ఐసి, ఇది వచ్చి మనకి 14 పిన్ ఐసి. ఈ 2 ఐసీని డిజిటల్ ట్రైనర్ కిట్లో కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ప్యాచ్ కార్డ్ తీసుకునేసి +5 volts నుంచి ఇక్కడ మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 16కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 0 volts సెలెక్ట్ చేసి మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదే పవర్ సప్లై మనం ఇన్వర్టర్ ఐసీకి కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఫస్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 16 నుంచి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 8 నుంచి
నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా నేను పవర్ సప్లై కనెక్షన్స్ అనేటివి ఇచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ లైన్స్ ఇవ్వాలి కాబట్టి మల్టీప్లెక్సర్కి నేను ఈ 3 ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో సెలెక్ట్ లైన్గా కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏ కనెక్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసి, సో అది వచ్చి మనకి పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేయాలనుకున్నాను. తర్వాత ఇక్కడ బి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ ఇన్పుట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 10కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ సి కనెక్షన్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి నేను ఈ ఇన్పుట్ లైన్ సెలెక్ట్ చేసి, సో తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ 9కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం స్ట్రోబ్ ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఈ ఇన్పుట్ని సెలెక్ట్ చేసి, సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ స్ట్రోబ్ ఇన్పుట్ పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇన్వర్టర్కి డి ఇన్పుట్గా ఇవ్వాలనుకున్నాం కాబట్టి సో నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్పుట్ని సెలెక్ట్ చేసి, ఇది వచ్చి ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇన్పుట్ 1 ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ 1గా సెట్ చేసి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇది వచ్చి పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ మనం అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ అవుట్పుట్ ఒకటి సెలెక్ట్ చేసి, అంటే ఈ అవుట్పుట్ వచ్చి మనకి వైగా సెలెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చి పిన్ నెంబర్ 5కి కనెక్ట్ చేసుకున్నాను మల్టీప్లెక్సర్ ఐసీలో. సో తర్వాత ఇక్కడ ఇంకొక అవుట్పుట్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఈ అవుట్పుట్ లైన్ని సెలెక్ట్ చేసి ఈ కనెక్షన్ వచ్చి పిన్ నెంబర్ 6 కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు పిన్ నెంబర్ 6 అనేది మనకి వై బార్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం డేటా లైన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను D0 ఇన్పుట్ వచ్చి పిన్ నెంబర్ 4. సో ఇక్కడ నుంచి సో ఇది వచ్చి మనకి డి ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి, అంటే పిన్ నెంబర్ 1కి ఇన్వర్టర్ ఐసీలో కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను D1 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 3 నుంచి సో ఇది కూడా మనకి డి ఇన్పుట్ కనెక్ట్ చేయాలి, అంటే ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను D2 ఇన్పుట్ అంటే మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 2 నుంచి ఇది వచ్చి మనకి డి బార్ కనెక్ట్ చేసుకోవాలి, అంటే ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను D3 ఇన్పుట్ అంటే మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 1 నుంచి ఇది వచ్చి ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను D4 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 15 నుంచి మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 15 నుంచి సో ఇది వచ్చి నేను 0 ఇన్పుట్కి ఇవ్వాలి, అంటే ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను D5 ఇన్పుట్ అంటే మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 14. సో ఇక్కడ నుంచి డి ఇన్పుట్ అంటే ఇన్వర్టర్ ఐసీలో ఫస్ట్ పిన్ అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, D6 ఇన్పుట్ అంటే మల్టీప్లెక్సర్ ఐసీలో పిన్ నెంబర్ 13 అక్కడ నుంచి సో ఇక్కడ ఇన్వర్టర్ ఇన్పుట్ 1కి ఇవ్వాలి, అంటే ఇక్కడ మనకి పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, D7 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 12 మల్టీప్లెక్సర్ ఐసీలో అక్కడ నుంచి ఇది వచ్చి మనకి ఇన్పుట్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా నేను కనెక్షన్స్ అనేటివి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం స్ట్రోబ్ ఇన్పుట్ మనం 0గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్పుట్ లైన్ అనేది 1గా సెట్ చేసుకోవాలి. డి వాల్యూ అంటే మనం
రన్ టైంలో మనం సెట్ చేసి ఇక్కడ వెరిఫై చేస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను కిట్ అనేది ఆన్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ డి వాల్యూ అనేది 1గా సెట్ చేశాను. సో 000కి y=1, y=0 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ వచ్చి 001కి ఇక్కడ y=1, y=0 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ వచ్చి 010 సెట్ చేశాను. ఇక్కడ y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా వచ్చి 011 సెట్ చేశాను. సో ఇక్కడ y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 100 సెట్ చేశాను. ఇక్కడ y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 101 సెట్ చేశాను. ఇక్కడ y=1, y=0 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 110 సెట్ చేశాను. కాబట్టి y=1, y=0 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 111 సెట్ చేశాను. y=1, y=0గా జనరేట్ అయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను డి వాల్యూ అనేది ఇప్పుడు 0గా సెట్ చేశాను. కాబట్టి సెలెక్ట్ లైన్స్ 000కి ఇక్కడ y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 001 సెట్ చేశాను. ఇక్కడ y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 010 సెట్ చేశాను. ఇక్కడ y=1, y=0 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 011 సెట్ చేశాను. కాబట్టి y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 100 సెట్ చేశాను. కాబట్టి ఇక్కడ y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 101 సెట్ చేశాను. కాబట్టి y=0, y=1 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 110 సెట్ చేశాను. కాబట్టి y=1, y=0 జనరేట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 111 సెట్ చేశాను. కాబట్టి y=1, y=0గా జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము 4 వేరియబుల్ బులియన్ ఫంక్షన్ని ఇక్కడ 8-to-1 మల్టీప్లెక్సర్ అంటే 74151 ఐసీ యూజ్ చేసి ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి డి ఇన్పుట్ లైను ఒకసారి 0గా సెట్ చేసి మనం అవుట్పుట్ వెరిఫై చేయాలి. ఇంకోసారి డి వాల్యూ 1గా సెట్ చేసి అవుట్పుట్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవాలి.